మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేటువంటిది ప్రధాన వార్త కూడా మనం చిన్న ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సేవలు చేసి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను పదిలంగా భారతదేశ ప్రజలకు అందించినటువంటి గొప్ప మేధావి దేశ ప్రధానిగా చేసి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కుల మత వర్గ భేదం అనేది తారతమ్యం లేకుండా సమాజం పట్ల అంకిత భావంతో పనిచేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆర్థిక శాఖలో తనదైన ముద్ర వేసుకున్నాడు, ఆర్బీఐలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఈరోజు మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాలు బతికి ఆయన తుది శ్వాస విడిచినటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. అందుకోసమే మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేటువంటిది ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ ఇక లేరు అనేటువంటి ప్రధాన వార్త. మాజీ ప్రధాని మరణం బాధాకరం, దేశం గర్వించిన నాయకుని కోల్పోయాం. దేశ ఆర్థిక సంవత్సరాలకు శ్రీకారం చుట్టిన మహానేత మన్మోహన్ సింగ్ నుంచి రాజకీయ మెలకువలు నేర్చుకున్నాను. ఆదర్శవంతమైన జీవితాన్ని సాఫల్యం చేసుకున్న మాజీ పిఎం మరణంపై ప్రగాఢ వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైతే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఎన్నో విషయాల మీద, రాజకీయ ఆలోచన విధానం మీద, ఆర్థికమైనటువంటి అంశాల మీద ఆయన మౌనం వెనుక అనేకమైనటువంటి సమస్యల వెనుక, ఆయన మౌనం వెనుక దేశ ఆర్థికమైనటువంటి పరిస్థితులను అవన్నీ కూడా నేను చూసి నేర్చుకున్నానే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని ఒక సందేశంలో పేర్కొన్నారు. ఒక ఆర్థికవేత్తగా, ఒక అధ్యాపకుడిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించాలని కొనియాడారు. యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా వారు దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రాగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎంత సౌమ్యుడంటే అనేకమైనటువంటి ఇవాళ 140 కోట్ల మంది భారతీయ ప్రజలు ఇవాళ ఇంత ఆర్థికంగా ఈ విధంగా ఉంటున్నారంటే దానికి కారణము ఇవాళ ఉన్నటువంటి దేశ ప్రధానిగా 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి మన్మోహన్ సింగ్ హయాంలోనే. ఇప్పుడున్న దేశ ప్రధాని అనేకమైనటువంటి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ ఇవాళ గుళ్ళు గోపురాలని ఇవాళ కోట్ల రూపాయలు రోడ్లు దారదత్తం చేస్తూ ఇవాళ అనేకమైనటువంటి అవసరాలు కాకుండా పేద బడుగు బలైన వర్గాల ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇష్టానుసారంగా చేసేటువంటి సందర్భాలు వచ్చినాం. ఈ ప్రధానికి ఇప్పుడున్నటువంటి దేశ ప్రధానికి చాలా వ్యత్యాసం ఉండేటువంటి నేపథ్యం ఉంది. ఎక్కడ కూడా కులం అనేది లేదు, మతం అనేటువంటి లేకుండా పరిపాలించినటువంటి సందర్భము మన్మోహన్ సింగ్ది. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భం, ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఇవాళ కుల రాజకీయం చేస్తేనే, ఇవాళ మత రాజకీయం చేస్తేనే ఇవాళ ప్రధాని అయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఎంత తేడా ఉందో మనం చూస్తున్నాం. అలాంటి గొప్ప నేతను మనం కోల్పోవడం నిజంగా బాధాకరం. ఇలాంటి గొప్ప నేత నిజంగా మన భారతదేశంలో మహానీయులు, మహాయోధులు, పురుషులు లాంటి వ్యక్తులు కూడా భారతదేశంలో పుట్టినందుకు నిజంగా భారతదేశం గర్వపడాలి. అలాంటి స్థాయికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళాలి. ప్రతి ఒక్క యువకులు కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని, ఇది ఒక్కసారికే ఉంటుంది కాబట్టి అలాంటి జీవితాన్ని మన్మోహన్ సింగ్ లాంటి రాజకీయ నాయకులు, ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్, రాజ్యసభ సభ్యుడిగా 2024 వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ లాగా ప్రతి ఒక్కరి జీవితం ఉండాలని కూడా జైబీన్ సంస్థల నుంచి కూడా కొనియాడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. బీసీ కులగణనపై బీజేపీ వైఖరి. ఒక పక్కన బీసీ నినాదం, మరో పక్కన బీజేపీ మాత్రం ఎక్కడ కూడా ప్రకటన చేయడం లేదు. బీజేపీ రాజకీయమే వేరు. బీజేపీ కులమత రాజకీయాలను విడగొడుతూ పైచాచిక ఆనందం పొందేటువంటి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారో, ఎందుకు భజన చేస్తున్నారో అర్థం కాదు. బీజేపీ వైఖరి ఏందనేది వంటిది ఇప్పుడు కూడా స్పష్టంగా లేదు. దానికోసమే జయవేంద్ర పత్రిక వార్త రాసింది. బీసీ కులగణనపై బీజేపీ వైఖరి. బీసీ కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలు, కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. బీసీలంటే బీజేపీకి లేకలేదా?
అని నిలదీశారు. గురువారం శాలివాన అరేకాటిక సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆమె నివాసంలో కలిశారు. బీసీలు బీసీ కుల వృత్తుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని వివరించారు. గత సీఎం కేసీఆర్ కులవృత్తులకు అన్ని విధాల అండగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కులవృత్తులను కుదేలు చేస్తుందని మండిపడ్డారు. బీసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలి కోలేసిందని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తున్న బీజేపీ స్పందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బీసీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు అవ్వడం బీజేపీ పార్టీకి ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం తస్వారం చేయడం సరికాదని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకురావాలని, లేకుంటే బీసీలపై పార్టీకి ప్రేమ లేనంటేనని పేర్కొన్నటువంటి సందర్భాలు కూర్చున్నాం. ఎమ్మెల్సీ కవిత బీసీల మీద కపట ప్రేమ చూపించేటువంటి నినాదం ఏదైతే ఉందో, బీసీలను ఎందుకు అణచివేస్తున్నారు? ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలతో పాటు మిగిలినటువంటి 42% ఏదైతే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలని వచ్చిన బాధ్యత ఉన్నటువంటి బీసీలకు ఎందుకు బీజేపీ వైఖరి ఎందుకు చెప్పలేకపోతుంది? బీజేపీ వైఖరి బయట పెట్టడానికి కల కారణాలేంది? ఎందుకు మౌనంగా ఉందని ఆమె సూటిగా ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కోట రాజకీయాలు కలతప్పుతున్నాయి. జైవిన్ దినపత్రికలో ప్రధాన వార్త, కోట రాజకీయాలు కలతప్పుతున్నాయి. వరంగల్ జిల్లాలో పేరు మోసినటువంటి రాజకీయ నాయకులు అంటే ఇలా కొండ సురేఖ, కొండ మురళీధర్ రావు. ఇలా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలా ఉన్నటువంటి పేరు చెప్తేనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయేటువంటి పరిస్థితి ఉండే. సుమారుగా 40 సంవత్సరాల రాజకీయ అనుభవంతో అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి మురళీధర్ రావుతో పాటు కొండ సురేఖ గారు. అలాంటి నేపథ్యంలో కోట రాజకీయాలు ఎందుకు కలత చెందున్నాయి? కోట రాజకీయాలు బదనం చేసేటువంటి వ్యక్తులు ఎవరు? కోట రాజకీయాలు బీటులు పడడానికి గల పరిస్థితి ఎందుకు వస్తుంది? అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకు పక్కదారి పడుతున్నారు అన్నటువంటిది జయబిందుల పత్రిక ప్రధాన వార్త రాష్ట్ర నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. తూర్పు రాజకీయాలను తూర్పున పట్టాల్సిందే. కబ్జాలకు కేంద్ర బిందువుగా మారుతున్న వరంగల్ తూర్పు నాయకులు ఇష్టానుసారంతో మంత్రికి అపకీర్తి పేరు వస్తుంది. ఇష్టరాజ్య వ్యాపారులతో ఇష్టానుసార సంపాదన, బెల్ట్ షాపుల దందాలో, చీకటి కోనలో డ్రగ్స్ హవా, మత్తు పానీయాల మహమ్మారితో మసకబారుతున్న యువత, గ్యాంగ్స్టార్లు బెదిరింపులతో భయభ్రాంతుల్లో బ్రతుకుతున్న సామాన్యులు, మంత్రి పేరు చెప్పుకొని విచ్చలవిడిగా కబ్జాలు కొనసాగిస్తున్నది ఎవరు? పార్టీలు మారినోళ్ళు కాంగ్రెస్ పార్టీ పరువు ప్రతిష్టలు పాతరేస్తున్నారు. డ్రగ్స్ సవారణపై దాడులు నిర్వహించండి డాక్టర్ పరిగల శివ. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మంత్రి కొండ సురేఖ పేరు చెప్పి, కొండ మురళీధర్ రావు పేరు చెప్పి అరాచకాలు చేసేటువంటి పరిస్థితి. అందుకోసమే తూర్పులో ఉన్నటువంటి రాజకీయాలు బిక్కుమంటూ భయాందోళన ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు. ఆ భయాందోళనకు ఇలానే పోతే రేపు పొద్దున నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. డైనమిక్గా ఉన్నటువంటి ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నటువంటి కొండ సురేఖ గారికి అపకీర్తి తీసుకొచ్చేటువంటి వ్యక్తులు ఎవరో పసిగట్టలేకపోతే మొదటికే ప్రమాదం జరుగుతుందన్నటువంటి ప్రధాన వార్త జయబిందుల పత్రిక రాసింది. ఒకవేళ నిజంగా పసిగట్టి నిజంగా ఆ ఆకట్టడాలను అరికట్టకపోతే మంత్రి గారికే కాదు కొండ మురళి కూడా రాజకీయంగా వాళ్ళు సమాధి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా వాళ్ళు గెలవలేనటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా గెలవాలనుకుంటే, రాజకీయంగా ఎప్పటికీ ఉండాలనుకుంటే, ఓరుగల్లు ముద్దు బిడ్డగా నిలవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు చెప్పి దందాలు వేసేటువంటి అనేక మందిని అరికట్టాలనేటువంటి ప్రధాన వార్త కూడా జయబిందుల పత్రిక రాసింది. ఒక పక్కన కొండ సురేఖ పేరు చెప్తూ, మరో పక్కన కొండ మురళీధర్ పేరుతోనే కబ్జాలు చేస్తూ ఇవాళ విచ్చలవిడిగా డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, ఇష్టానుసారంగా భూమాఫియా, భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితులు వచ్చినాయంటే ఇప్పటివరకు మంత్రి గారికి ఈ విషయం తెలియనటువంటి ప్రధాన వార్త కూడా రాష్ట్ర నేపథ్యం ఉంది. కాకతీయుల ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలిచిన వరంగల్ కోట రాజకీయాలు కలతప్పుతున్నాయని డాక్టర్ బరిగల శివ పేర్కొన్నారు. అంతరించిపోతున్న మానవత్వ విలువలతో రాజకీయ స్వార్థం పెట్టరేగిపోతుందన్నారు. భూ కబ్జాలతో రెచ్చిపోతున్న నాయకుల పట్ల కాంగ్రెస్ పార్టీ కఠినంగా వ్యవహరించకపోవడం రాజకీయ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రథమ ఘట్టంగా చెప్పుకోవాలన్నారు. తూర్పు ప్రాంతంలో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఆవాతో డ్రగ్స్ మాఫియా యువతను విచక్షణ రహితంగా నాశనం చేస్తుందన్నారు. మధ్యరాత్రి వేళ యువత విచ్చలవిడి ద్విచక్ర వాహనాలపై స్వైర విహారం చేస్తుండడం గమనించబద్దలమై ఉండాలన్నారు. పార్టీలు మారినోళ్ళు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీయడం కోసం రహస్య కుట్రలు పన్నుతున్నారని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు న్యాయం జరగలేదని భావిస్తున్నారన్నారు. రాజకీయ చరిత్ర కలిగిన నాయకులకు
కుదవలేని ఓరుగల్లు పోరాటాలకు మారు పేరుగా త్యాగాలకు చిహ్నంగా ధైర్య సాహసాలకు ప్రదర్శనాత్మకంగా కనబరిచిన స్థితిగతులు నేడు చెదిరిపోతున్నాయన్నారు. యువత మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో బేకారుగా చెడిపోతున్నారన్నారు. కాలేలకు ఎగగొట్టడం, బహిరంగ రహస్య ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం సేవించడం తరచుగా జరుగుతున్న సంఘటన దృష్టి వెలుగు చూడగలమన్నారు. నాయకులు తలపెడుతున్న భూ కబ్జాలతో ముక్కుపచ్చలారని యువత బ్యాచ్లుగా తయారై కబ్జా భూముల గొడవల్లో ప్రత్యక్షమవుతున్నారు. యువత మార్గాలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు. ఆస్తుల సంపాదనలో వరంగల్ వ్యాపారస్తులు హైదరాబాద్ ప్రాంతాన్ని మించిన తరహాలో వ్యాపారాలు చేస్తుండడం గమనించగలమన్నారు. మొన్నటికి మొన్న అజమాయి మిల్లు స్థలాలు కబ్జాలు ప్రజలను ఒక్కసారిగా ఉక్కిపడేలా చేసే అన్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా వరంగల్ ప్రాంతంలో దిగజారు రాజకీయాలు లేక జారిగాయని ప్రజలు బాధపడుతున్నారు. సామాన్య ప్రజల హక్కులను కాలరాస్తుండడం భూ కబ్జా వ్యాపారంలో భగమని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రమంతా జల్లెడ పట్టేలా దేవాలయాలు ప్రతిష్టకు వన్నెదిస్తున్న మంత్రి కొండ సురేఖ తూర్పు రాజకీయాలు రెండో స్థాయి నాయకులు ఆగడాల విజృంభణ పట్ల దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. వ్యాపారాలకు పెట్టిందే పేరుగా నిలుస్తున్న వరంగల్ ప్రాంతంలో గ్రెయిన్ మార్కెట్ దక్షిణ భారతదేశానికి కేంద్ర బిందువుగా నిలుస్తుండడం కాకతీయుల కోట దేశవ్యాప్తంగా టూరిస్ట్ ప్రాంతంగా నిలిచిపోయిందన్నారు. ఇండస్ట్రియల్ వ్యాపారాల కేంద్ర బిందువుగా నిలిచిన దేశాయిపేట ప్రాంతం వరంగల్ చౌరస్తాలో బట్టల బారికి పెట్టిందే పేరుగా గోల్డ్ షాపులకు వరంగల్ ప్రాంతమే పెద్ద దిక్కుగా ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్ ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉన్న మహాత్మా గాంధీ వైద్యశాల అభివృద్ధిని నోచుకోలేక ఆగమవుతుందన్నారు. భద్రకాళి బాండ్ సుందరికన్నకే పరిమితమై రవాణా సౌకర్యాలు అందించలేకపోతున్నారు. వరంగల్ మార్కెట్ వ్యవసాయ రంగానికి పెద్ద దిక్కుగా నిలుస్తడం అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్న ప్రాంతంగా వరంగల్ జిల్లా గుర్తింపు నిలిచిందన్నారు. మంత్రి కొండ సురేఖ పదవి బాధ్యతలు చేపట్టాక వరంగల్ ఎయిర్పోర్టు, ఇన్నర్ రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్క్ నిర్మాణం చేపడుతుండడం వరంగల్ తూర్పు నియోజకవర్గం అత్యంత అభివృద్ధి మార్గాలుగా ఎంచుకోబడే అంశాలు అయినప్పటికీ ఆటో యూనియన్లు, కార్మిక సంఘాలు, సామాన్య ప్రజల అభివృద్ధి అంతంత మాత్రమే కొనసాగుతుందని ప్రజలు బాధపడుతున్నారు. దానికి తోడుగా పార్టీలు మారిన నాయకులు మంత్రి ప్రోత్సాహంతో విచ్చలవిడిగా రెచ్చిపోతూ సామాన్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితులను స్వయంగా వరంగల్ సిపి అంబర్ కిషోర్ జా స్వీయ పర్యవేక్షణలో స్టేషన్లు సందర్శించడం గమనించగలమన్నారు. మున్సిపల్ కార్యాలయం ఆసరిగా చేసుకొని భూ కబ్జా వ్యాపారులకు పాల్పడుతున్న రహస్య నాయకులు గుట్టురట్టును పసిగట్టలో పోలీసు యంత్రాంగం కొంతమేర గట్టి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చోటామోటా నాయకులతో పాటు ప్రధాన నాయకులు ఒత్తిళ్లు పోలీసు అధికారులపై ఎక్కువగా కొనసాగుతున్నాయన్నారు. దానితో పాటు మున్సిపల్ యంత్రాంగం, ప్రధానంగా రెవెన్యూ యంత్రాంగం, ప్రభుత్వ ప్రతిపక్షం సామాన్య ప్రజల రక్షణ పట్ల, అభివృద్ధి పట్ల పూర్తిగా విఫలమైనట్లుగా కనిపిస్తుందన్నారు. నేరుగా దళితులపై దాడులు చేస్తుండడం దేనికి నిదర్శనమో నేటికి అర్థం కావడం లేదన్నారు. వరంగల్ నియోజకవర్గ ప్రాంతంలో పలు కాలనీ నిరుపేద ప్రాంతాలుగా జీవనాన్ని గడుపుతుండగా గుడిసె వాసులకు పట్టాలు, పేద వాసులకు వైద్య సదుపాయాలు, నిరుపేద వాసులకు ఉచిత విద్యా సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఎందుకు కల్పించలేకపోతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. కోట రాజకీయాలు కలదప్పుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఆ కలదప్పుతున్నాయి, రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ నిజంగా ఆమె ప్రతిష్టను దిగదార్చే విధంగా ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్లోకి వచ్చి ఆమె పేరును చెడగొడుతున్నారా అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కొండ సురేఖ ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఎందుకు కలజ ఎందుతుంది, ఎక్కడేసిన కొంగడి అక్కడ ఎందుకుంది, ఎందుకు దళితులమైన దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ఎందుకు ఇష్టానుసారంగా విజృంభణ చేసేటువంటి నేపథ్యం ఉంది, ఈ రాజకీయాలకు ముగింపు ఎప్పుడు ఉంటుంది, ఇవాళ ఉన్నటువంటి బదనం చేసేటువంటి బద్మాషాలను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, బదనం చేసేటువంటి బద్మాషి వాళ్ళ మీద ఇప్పటికే పోలీసు యంత్రాంగం నిఘా పెట్టినప్పటికీ కొండ సురేఖ కానీ కొండ మురళీధర్ రావు ఎందుకు స్పందించలేకపోతున్నారు అన్నటువంటి ప్రధాన వార్త కూడా జయమింద్ర పత్రికలో రాసిన ప్రధాన వార్త మనం చూస్తున్నాం. ఎస్ఐని సన్మానించిన జేవీ సంస్థల చైర్మన్ బరిగెల శివ, కర్ణాటక సంబంధించి బీజాపూర్ సంబంధించినటువంటి డైనమిక్ ఎస్ఐ, నిజంగా ఆత్మీయుడు, మంచి ప్రేమ గలటువంటి పెద్దన్నగా అక్కడ అనేకమైనటువంటి విషయాలను చాలా స్పష్టంగా ఒక సందర్భంలో కలిసిన సందర్భంలో ఒక అభిమానమే కాదు, ఇవాళ ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా కూడా అభిమానాన్ని సొంతం చేసుకునే నినాదం ఏదైతే ఉందో ఆ జేబీ నినాదమే. ఆ నినాదాన్ని వెనుక ఉన్నటువంటి బలమైన ఆస్తి, ఆ బలమైన నినాదం ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని జైభీం దినపత్రిక, జైభీం టీవీ ఆఫీసుగా కన్నడ అక్కడ ఆవిష్కరణ సందర్భంలో కలిసి అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, అక్కడ ఉన్నటువంటి జడ్జిలను, అక్కడ ఉన్నటువంటి అనేక మందిని పిలిచి సందర్శించిన సందర్భంలో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐతో పాటు ఎస్పీ గారు అందరూ కూడా కలిసిన సందర్భాలని వారికి జేబీ మహనీయుల చిత్రపటంతో పాటు అనేకమైనటువంటి
అంశాల మీద కూడా చెప్పడం జరిగినటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. విజయపూర్ జిల్లా బిజాపూర్ కర్ణాటక జేబీఎం న్యూస్. కర్ణాటక రాష్ట్రంలో బిజాపూర్ జిల్లా ఆత్మీయ మహమ్మద్ గోరి సబ్ ఇన్స్పెక్టర్ ఆయన చాంబోలని మరపూర్వకంగా కలిసి జైబీ మహనీయుల చిత్రపటంతో పాటు చిరు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం జర్నలిస్టులు తమ వంతుగా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. ఏవైనా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా జరిగే అక్రమ వ్యాపారులపై నిఘా వేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇందుకు స్థానిక జర్నలిస్టులు తమ శాఖకు పూర్తిగా సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా జేబీ సంస్థల చైర్మన్ బలిగల శివ మాట్లాడుతూ శాంతి భద్రతల నిర్వహణలో పోలీసు సిబ్బంది కృషి ఎనలేనిదని విధి నిర్వహణలో బాధ్యతగా పనిచేసిన సిబ్బందిని అభినందించారు. ప్రజలకు సంబంధించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ ఆర్పిఐ ఏ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన జిజేంద్ర కాంబ్లే, చిరంజీవి, యోగేష్, కుశాల్, భీమాశంకర్, అంగిరిగి, కులా కలదంగి, అబ్దుల్ ఖదర్ పాల్గొన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎంత ఎక్కడున్నా కూడా జేబీ నినాదం ఎక్కడ ఉన్నా అందరిని కలుపుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. జేబీ నినాదం కొండంత ఆశగా ఉన్నటువంటి భారతదేశ ప్రజలకి నేనున్నాననే భరోసాను కల్పించినటువంటి భారత రాజ్యాంగం సాక్షిగా ఏర్పడినటువంటి నినాదమే జేబీ నినాదం. ఆ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనగారిన వర్గాల గుండె చప్పుడుగా రాబోయే రోజుల్లో శాటిలైట్ రూపంగా ఇవాళ శాటిలైట్ టీవీ ఛానల్ రూపకంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో వచ్చే విధంగా చేస్తానని కూడా నేను ఎంతో కృషి చేస్తున్న నేపథ్యం ఉంది. దానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ శాఖలు అందించి ఇవాళ ఉన్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐజీలు, డీజీలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పోలీస్ అధికారులు కానీ ఇవాళ ఉన్నటువంటి రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కానీ ఇవాళ గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరు కానీ ఇలా జైబీన్ దినపత్రిక, జైబీన్ టీవీని ఫాలో అవుతున్నటువంటి సందర్భంలో అంటే మనం చేస్తున్నటువంటి కృషి, మనం చేస్తున్నటువంటి కష్టం, మనం చేస్తున్నటువంటి పోరాటం వల్లనే అనేటువంటి నేపథ్యం కూడా చెప్తున్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. చిత్ర పరిశ్రమపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అన్నటువంటి ప్రధానంగా కూడా మన రాష్ట్ర జేబీ దినపత్రికలో ఇవాళ ఉన్నటువంటి ఎందుకోసం వచ్చింది, ఇవాళ ఒంటరినై పోరాడి ఇవాళ ఉన్నటువంటి చిత్ర పరిశ్రమను తన కబంధాస్తాల దగ్గర తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఉన్నటువంటి ఒక సినిమా హీరోను కలవడానికో లేకపోతే ఏమైనా చేయడానికో చాలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉండే. కానీ ఇవాళ చిత్ర పరిశ్రమ మొత్తం ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గరకు వచ్చి ఇవాళ వాళ్ళు చేసేటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఇవాళ చిత్ర పరిశ్రమ ఎడిపోయిందంటే ఇవాళ పుష్ప 2 సినిమాతోని మొదలైనటువంటి చిత్ర పరిశ్రమ ఇవాళ మూకుమ్మడిగా ఇవాళ కలిసి ఇవాళ అభినందనలు చేసుకునే నేపథ్యం ఉంది. దానికి సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, ఎడిటర్లు, ఇంకా వివిధ రకాలుగా మ్యూజిక్ డైరెక్టర్లు అనేక మంది కూడా పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తాం, సమాజ భాగం కొరకు ప్రభుత్వానికి సహకరించాల్సిందే, చిత్ర పరిశ్రమ ప్రతి సమస్యను పరిష్కరిస్తాం, తెలుగు జాతికే కాకుండా ఇతర భాషలను చేరువయ్యేలా ప్రభావితం చేద్దాం, సినీ పరిశ్రమ పెద్దమ్మ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది, డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు నిర్మాణకు చిత్ర పరిశ్రమ బాధ్యత ఉంది. సినీ ప్రముఖుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వాక్యాలు. తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజాప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం నియమిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. తెలుగు చిత్రసీమకు సంబంధించి అంశాలు చర్చించడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి కోమరుతో సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చెప్పారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ప్రజాప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుందని గుర్తు చేశారు. పరిశ్రమ పురోభివృద్ధికి ఒక సానుకూల వాతావరణం ఏర్పాటుకు సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు విషయాలను చెప్పారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం. సినీ రంగానికి హైదరాబాద్ ఒక కేంద్ర బిందుగా ఉండాలా. హాలీవుడ్, బాలీవుడ్ సైతం హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతాం. హైదరాబాద్లో పెద్ద సదస్సు నిర్వహించి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం. ముంబైలో వాతావరణం కారణంగా బాలీవుడ్ అక్కడ స్థిరపడింది. దేశంలో కాస్మోపాలిటన్ సిటీలో సినిమా పరిశ్రమకు ఎదుగుదల. హైదరాబాద్ బెస్ట్ సిటీ. తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ గారు పేరు అవార్డును ఏర్పాటు చేశాం. ప్రభుత్వ సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించాం. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్కు 2 గంటల్లో రావచ్చు. తెలంగాణలో ఏకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయండి. పరిశ్రమను నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్లడమే మా ఉద్దేశం.
గంజాయి డ్రగ్స్తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలి. గతంలో సినిమా పరిశ్రమకు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయి. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిలిం నగర్, చిత్రపురి కాలనీ కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తాం. సినిమా పరిశ్రమను ప్రోత్సహించడమే మా ముఖ్య ఉద్దేశం. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. నాకు వ్యక్తిగత ఇష్టాలు లేవు. తెలుగు సినిమా పరిశ్రమ తెలుగుకే పరిమితం కాకుండా అన్ని భాషల సినిమాలకు నిర్మాణానికి అంతా కలిసి అభివృద్ధి చేద్దాం. మా ప్రభుత్వం సినిమా పరిశ్రమకి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సినిమా పరిశ్రమ కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ కార్యక్రమంలో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఈ సమీక్షలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్, సినీ రంగానికి చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు పాల్గొన్నారు. సినీ పారిశ్రామిక చెందిన సురేష్ బాబు, కేఎల్ నారాయణ, మురళీమోహన్, రాఘవేందర్ రావు, కోటాల శివ, వెంకటేష్, నాగార్జున, అల్లారవింద్, త్రివిక్రమ్ పాటు పలువురు ప్రతినిధులు కూడా పాల్గొన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఎందుకోసం వీళ్ళందరూ కలిసిళ్ళు, ఎందుకోసం ఈ అంతా కలిసిళ్ళు అంటే ఇలా ఉన్నటువంటి పుష్ప 2 సినిమాలో జరిగినటువంటి వివాదము ఇలా సినిమా ఇండస్ట్రీని మొత్తం కదిలించింది. పుష్ప 2లో జరిగినటువంటి వివాదము ఎవరైతే రేవతి కుటుంబం రోడ్డు మీద పడ్డదో, రేవతి చనిపోయిన తర్వాత రేవతి విషయంలో ఇవాళ అల్లు అర్జున్ ఇవాళ 300 కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకున్నటువంటి భయంకరమైన పరిస్థితిలో ఇవాళ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఈ సినిమా చూడకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ప్రమోట్ చేయకపోతే ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తినటువంటి సినీ తారలు, సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఉండేదనా? ఒక్కడన్నా తెలుగోడు ఉన్నాడా? ఒక్కడన్నా దళితుడున్నాడా? ఒక్కడన్నా బీసీ బిడ్డ ఉన్నాడా? ఒకరైనా నిజంగా ఏ జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కున్నారు? ఇవాళ ఏ సామాజిక కోణంలో ఇవాళ వీళ్ళందరూ పరిపాలిస్తున్నారు. వీళ్ళ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ ఇవాళ రేవతి కుటుంబానికి ఇవాళ డబ్బులు ఇవ్వడానికి ఇవాళ ముందుకు రానటువంటి జాతి ఈ సినీ పరిశ్రమ జాతి. ఒక్కొక్కరి దగ్గర బ్లాక్ మనీ కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక సినిమా ఇస్తే 100 కోట్లు సంపాదించేటువంటి సినీ తారలు. ఈ సినీ తారల ఇంట్లో కోట్ల రూపాయల విలువైనటువంటి ఇండ్లను కట్టుకొని ఇవాళ పేదలు చూసేటువంటి సినిమాను పేదవాళ్లకు పంచిపెట్టేటువంటి నేపథ్యం లేదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏదైతే మీరు సినిమాలు ఇస్తున్నారో ఆ సినిమాలు ఇచ్చే క్రమంలో ఇవాళ డ్రగ్స్కి బానిసలు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పండి. ఇవాళ ఏదైతే ఏక టూరిజం ఉందో ఆ టూరిజం గురించి చెప్పండి. అనేకమైన అంశాలను ఇవాళ ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితిలో ఇవాళ మీరు సినీ హీరోలుగా ఉన్నటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇలా సమాజాన్ని కూడా ప్రభావితం అయ్యేటువంటి సందర్భాలు కూడా మీరు చూసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపిన జేబీ సంస్థ చైర్మన్. నిజంగా డైనమిక్ దేశ ప్రధానిగా చేసినటువంటి ఆర్థిక శాఖ ఆర్బీఐ శాఖగా చేసినటువంటి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినటువంటి నిజంగా ఆర్థిక శాఖ నిజంగా గాడి తప్పిన సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సుభిక్షంగా సంతోషంగా ఉండడం కోసం తాను ఎక్కడ కూడా అంగు ఆర్భాటాలు లేకుండా దేశ ప్రధానిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరంటే మన్మోహన్ సింగ్. ఇవాళ ఉన్నదంటేనే సర్దుకుపోయి ఇవాళ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెట్టకుండా నడిపించినటువంటి వ్యక్తి కూడా మన్మోహన్ సింగ్ మృతి పట్ల కూడా సంతాపం తెలిపిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బరిగల శివ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ఆయన దేశానికి అందించిన సేవలు ఎనలేనన్నారు. సింగ్ దేశం గర్వించదగ్గ గొప్ప మేధావని దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు మార్గాన్ని నిర్దేశాల ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని కష్టాల నుంచి కాపాడిన గొప్ప నాయకుడిని శివ కొనియాడారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి ప్రజల చిరకాల వంచన నెరవేరిందని గుర్తు చేశారు. వారి సేవలు చిరస్మరణీయమన్నారు. సింగ్ మృతి దేశానికి తీరం లోటని ఆయన కుటుంబ సభ్యులకు జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బరిగల శివ తన ప్రాగణ సానుభూతిని కూడా తెలిపిన నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి వ్యక్తి నిజంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం కూడా ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే. ఇలా తెలంగాణ రాష్ట్రం విడిపోయిందంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ కులాలు 4 కోట్ల ప్రజలు ఇలా సుభిక్షంగా సంతోషంగా మా రాష్ట్రము అని చెప్పడానికి ప్రధాన కారణం ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తే ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వ్యక్తిగా మనం ఒక చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మరణం నిజంగా ఎందరికో జీవితాన్ని ఇచ్చినటువంటి ఎందో జీవితాలకు వెలుగునిచ్చినటువంటి ఆ మన్మోహన్ సింగ్ ఇవాళ మన మధ్య లేడు. మన్మోహన్ సింగ్ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఆ కుటుంబానికి ప్రాగణ సంతాపం కూడా జేబీ సంస్థల నుంచి కూడా తెలియజేస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం మనం. వివాహేతర సంబంధం 3 ప్రాణాలు తీసింది. చూడు ఇవాళ పోలీసు వ్యవస్థ ఎట్లుందంటే పోలీసు వ్యవస్థ ఇవాళ ఎంత దిగజారిపోతుందంటే చాలా వరకు దిగజారు. డబ్బులకు అమ్ముడు పోయి ఇవాళ ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ ఇవాళ ఉన్నటువంటి బీటెక్ చదువుకొని డిగ్రీ చదువుకొని ఇంటర్మీడియట్తోనే వాళ్ళు చూడడానికి ఇవాళ హై ప్రొఫెషనల్గా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్టేషన్లో పనిచేసేటువంటి కొంతమంది సిఐలు ఎస్ఐలు
కొంతమంది ఏసీపీ అధికారులు, కొంతమంది ఉన్నతమైనటువంటి పోలీసు అధికారులు వివాహేతర సంబంధాలు పెట్టుకొని కోకొలలో బయటపడ్డటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా అలాంటి సందర్భమే ఇలా మళ్ళొకటి జరిగింది. ఆ సందర్భం వల్ల బీబీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐతో పాటు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్తో పాటు ఇంకో కానిస్టేబుల్ కూడా ముగ్గురు కూడా జల సమాధి అయినటువంటి నేపథ్యం చూస్తున్నాం మనం. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. ఈ శాఖలకు సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి హోంశాఖ కూడా తన దగ్గరే ఉంది. ఇలా హోంశాఖ ఎడిపోతుంది, హోంశాఖలో ఉన్నటువంటి పరిస్థితులు ఎడిపోతున్నాయి. మరో గతంలో ఉన్నటువంటి సిఐ వేధింపులకు ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు చూస్తున్నాం. ఒక దళిత ఎస్ఐ ఇలా సిఐలు బలైపోతున్నారు, ఎస్ఐలు బలైపోతున్నారు. కానిస్టేబుల్ అయితే ఎక్కడ ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. రక్షించవలసిన పోలీసులే ఇలా వాళ్ళకి రక్షణ లేకుండా పోయేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాలు తీసినటువంటి ప్రధాన వార్త వస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సంబంధించినటువంటి కానిస్టేబుల్ కూడా చూస్తున్నాం. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరొకరి ఆత్మహత్య. కామారెడ్డి జిల్లా సంబంధించినటువంటి వార్త. కామారెడ్డిలో సంచలనం జోడి చేసుకుంది. వివాహేతర సంబంధం ముగ్గురి ప్రాణాలు తీసింది. కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్ శవం లభ్యమైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కానిస్టేబుల్ శృతి మరో యువకుడు నిఖిల్ శవం లభ్యమయ్యే విషయం తెలిసిందే. తాజాగా అదృశ్యమైన ఎస్ఐ మృతదేహం కూడా దొరికింది. కానిస్టేబుల్ శృతితో వివాహేతర సంబంధంతోనే ఆత్మహత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కామారెడ్డి జిల్లా బీబీపేట ఎస్ఐగా సాయి కుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇదే పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు సమాచారం. అప్పటికే ఎస్ఐకి పెళ్ళై 2 పిల్లలు ఉండగా అప్పటికే శృతికి పెళ్ళై విడాకులైనట్లు తెలిసిన నేపథ్యంలో ఇది పరిస్థితి. ఇక్కడ చాలా వరకు అంటే ఇవి బయటకు వచ్చినటువంటి విషయాలే, బయటికి రాని అనేకమైనటువంటి అక్రమ సంబంధాలే. ఇలా పోలీస్ వ్యవస్థలో ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరంగా ఉండే నేపథ్యం ఉంది. బయటికి మాత్రమే ఇలా గంభీరత్వం ఉండి లోపల వాళ్ళు కూడా వాళ్ళ రక్షణ కూడా ఆ రక్షణ కవచంలో ఉండాల్సిన పోలీసులు ఇలా వాళ్ళు బిక్కుమంటేటువంటి పరిస్థితి ఉంది. ఇలా వాళ్ళు మహిళలే, అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మహిళలే, వాళ్ళు ఉన్నటువంటి లాంగ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన విషయాలు కూడా ఇలా క్రిమినల్స్ కేసులు, అనేకమైన కేసులు వస్తాయి. అనేకమైన కేసుల్లో వాళ్లకు అత్యాశతో పాటు అత్యాశ కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఇలా ఒక్కసారి కాకి చొక్క మీదికి వచ్చిందంటే ఇలా కళ్ళు నెత్తికెక్కి ఇలా కామందుల వైపు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా కామందుల చిక్కులో పడి అనేక మంది పోలీసు యంత్రాంగాలు ఇలా పరువు ప్రతిష్టను ఇలా దిగజార్చేటువంటి పరిస్థితి ఉందంటే ఇలా ఎడిపోతుంది. ఇలా పోలీసులో ఇలా జైన్ అయ్యే ముందు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. కానీ పోలీసుల జైన్ అయిన తర్వాత ఇలా అక్రమ సంబంధాలే ఇలా రోజుకు పెరిగేటువంటి ప్రమాదంలో ఇలా పోలీసు ప్రతిష్ట, తెలంగాణ ప్రతిష్ట ఏ విధంగా అవమానానికి గురైపోతుందో ఇలా మనం చూసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆశల పెంపు ఎప్పుడు? ఆ అవ్వ అడుగుతుంది పింఛన్ పెంపు ఇంకెప్పుడని. 3 చక్రాలు అన్న దినంగా చూస్తున్నాడు. నెలల వచ్చే ఆశల పెంపు కోసం బీడీలు చుట్టే సోదరి నిరీక్షిస్తుంది హస్తం పార్టీ హామీ నెరవేరెప్పుడని. ఇక నిరుపేద బతుకులు గూడు కోసం ఏడాదిగా నిరీక్షిస్తున్నారు. వీళ్ళే కదా 2500 నగదు తమకు ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు ఊరూరా ఎదురు చూస్తున్నారు. వీరంతా రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు కోసం పడిగాపులు కాస్తున్న వారే. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికల ముందు ఆ పార్టీ ఊరూరా ప్రచారం చేపట్టింది. అధిష్టానం రప్పించి హామీలను గుప్పించింది. స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ 6 గ్యారెంటీలకు తమ హామీ అంటూ అభయం అందించారు. పవర్లోకి రాగానే మహాలక్ష్మి, రైతు భరోసా, యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, గ్రహజ్యోతి చేయూత అందిస్తాము అన్నారు. రాష్ట్ర నేతలు సైతం ఇంటింటికి వెళ్లి బ్రోచర్లు అందిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. గత ప్రభుత్వం పైన ఉన్న అసంతృప్తి, హస్తం పార్టీ ఇస్తున్న హామీలను నమ్మి జనం 3 రంగులకు జైగొట్టారు. రేవంత్ సర్కారు కొలువు తీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చింది. మిగతా హామీలు కూడా త్వరగానే నెరవేరుతాయని అంతా భావించారు. అయితే ఏడాది కాలం రైతు రుణమాఫీ, 500కు సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ వంటి మాత్రమే అమల్లోకి వచ్చాయి. మెజార్టీ లబ్ధిదారులు ఉండే ఆశల పింఛను పెంపు, నిరుద్యోగ వృత్తి, ఆడపడుచులకు ఆర్థిక సాయం వంటివి ఇంకా షురు కాలేదు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వే ప్రస్తుతం నడుస్తుంది. అయితే సొంత జాగా ఉన్న వారికే తొలి ప్రాధాన్యత అంటూ సర్కారు పేర్కొంటున్న నేపథ్యంలో స్థలం నిరుపేదలకు నిరీక్షణ మిగలదన్నది విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అన్నదాతలు చాలా మంది రుణమాఫీ కాక సర్కారుపై విమర్శలు గుప్పిస్తుండగా రైతు భరోసా ఇంకెప్పుడు అంటూ మిగతా వారు నిట్టూరుస్తున్నారు. ఇక సర్కార్ నుంచి వినిపించే మాట మరో రకంగా ఉంది. 600 అన్ని హామీలు నెరవేరుస్తా అంటుంది. తమది గరీబు బాట ఓ నినాదం ఇచ్చిన పార్టీ అని చెబుతుంది. సంక్షేమ అభివృద్ధి తమకు 2 కళ్ళు అంటూ పేర్కొంటుంది. గత సర్కారు చేసిన 6 లక్షల కోట్ల అప్పులు
వల్లే ఆలస్యం అవుతుంది అంటుంది. నిండుకున్న గజల నిత్యం కనిపిస్తున్న అప్పుల కుప్పలు వడ్డీ కడుతూనే ఒక్క హామీని ప్రజానత్య కామంలో నెరవేరుస్తున్నామని స్పష్టం చేస్తుంది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిర్భేద మెములో చిరునవ్వు చూడడమే తమ లక్ష్యం అంటుంది. అయితే ఓవైపు అప్పుల మరోవైపు హామీలు, ఇది రేవంత్ సర్కార్ ముందున్న ప్రధాన సవాళ్లు. రానున్న రోజుల్లో వీటిని ఏ విధంగా సమతూకం పాటిస్తూ ముందుకు తీసుకెళ్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇలా ఆశల పెంపు ఎప్పుడైతున్న నేపథ్యం, ఏదైతే 6 గ్యారెంటీల విషయం ఉందో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకులందరూ కూడా హామీలు ఇచ్చిన నేపథ్యం ఉంది. 6 గ్యారెంటీల విషయంలో కూడా హామీలు ఇచ్చి ఇలా బహిరంగ ప్రకటన చేసిన నేపథ్యం ఉంది. ఇంటింటికి పోయి కూడా 6 గ్యారెంటీలు కూడా ప్రచారం చేసిన సందర్భాలని రేవంత్ సర్కార్ కొలువు తీరిన నేపథ్యంలో 6 గ్యారెంటీలకే దిక్కులేదు. 6 గ్యారెంటీల విషయంలో సంవత్సరం గడిచిపోతున్న నేపథ్యంలో ఎప్పుడు ఇస్తారు 6 గ్యారెంటీలు అనేటువంటి ప్రధానంగా కూడా ఉన్నటువంటి సమస్య. 6 గ్యారెంటీలు అమలు చేస్తారా, లేకపోతే ఉన్నటువంటి అప్పులు చేసినటువంటి అప్పుల కుబేరులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అదే పేరు చెప్పి ఇంకా ఇవన్నీ కూడా కట్ చేస్తారా అన్నటువంటి ప్రధానంగా కూడా రాసిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఆశల పెంపు ఎప్పుడన్నటువంటిది కూడా ప్రధానంగా వార్త కూడా మనం చూస్తున్నాం. రెడీ అవుతున్న హైడ్రా యాప్, ఏదైతే హైడ్రా ఉందో సంచలనం రేపినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి హైడ్రా యాప్, ఇవాళ దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ హైడ్రా సంబంధించిన ఆలోచన ఏ విధంగా ఉంది, దానిలో ఏమేమి దానిలో యాడ్ చేస్తున్నారు, ఆ యాప్లో ఎలాంటి పీరియడ్లు చేస్తారు, ఎలాంటి శిక్షణ చేస్తారు, దానికి సంబంధించిన ప్రధానంగా కూడా హైడ్రా సంబంధించిన యాప్ అయితే మొదలవుతున్నది. దానికి సంబంధించిన ప్రధాన వార్త కూడా జయబింద్రపతిగా రాసిన ప్రధాన వార్త వస్తున్నాం. రెడీ అవుతున్న హైడ్రా యాప్, చెరువుల కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. హైదరాబాద్ నగరంలో చెరువుల అక్రమాల, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పడిన హైడ్రా భవిష్యత్ తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పడైందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో, నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగుతుందన్నారు. ఇప్పటి వరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి సంచలనం సృష్టించిన రంగనాథ్ పలు జిల్లాల్లోనే హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యంతరంపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన ఆ అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలు కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రజలు ఇస్తామన్నారు. ఎఫ్టీఎల్లో ప్రజల నివాసం ఉంటున్న భవనాలు కూల్చమని తెలిపారు. ప్రజల నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోమని ఆయన అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయని అన్నారు. గుండ్ల పోచంపల్లి చెరువులోకి ఓ ప్రైవేట్ సంస్థ కలుషిత జలాన్ని విడుదల చేస్తుందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ నెల రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని చెప్పారు. ఇప్పటికైతే కాలుష్య నియంత్రణ మండలికి కంప్లైంట్ చేయడమని సూచించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై క్లారిటీ రాగానే హైడ్రా మొబైల్ యాప్ అందుబాటులోకి తెస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మీరు ఎక్కడున్నా సరే మీ ప్రాంత చెరువులో ఉందా లేదన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చు అన్నారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా బఫర్ జోన్ తెలుసుకునే అవకాశం ఇస్తామని చెప్పారు. సఫిల్ కూడా, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాగిరి ప్రాంతంలో చెరువుల అక్రమణలపై వచ్చిన ప్రశ్నకు కమిషనర్ బఫర్ జోన్లో అయినా, ఎఫ్టీఎల్ అయినా జూలై 2024 ముందు కట్టిన ఇళ్లను కూల్చేస్తామని అన్నారు. కొత్తగా అక్రమాలు జరగకుండా హైడ్రా కాపాడుతుందని, చెరువులు నాళాలను ఆక్రమిస్తే అది ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చెరువులు ధ్వంసం కాకుండా చూసుకోవడమేనే తమ లక్ష్యమని, కర్తవ్యాన్ని చెప్పారు. అలా అని కూల్చివేతలను ఆపమని స్పష్టం చేశారు. కూలగొట్టడం ఒక్కటైతే హైడ్రా పని కాదని 12 చెరువులు పునరుద్ధరణ చేపడుతున్నట్టు వివరించారు. పలు జిల్లాల్లో హైడ్రా ఏర్పాటు చేయాలని దానిపై కొందరు ప్రశ్నించగా ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం రాజధానిలో ఓ ఆర్ఆర్ పరిధిలోనే హైడ్రా పనిచేస్తుందని స్పష్టం చేశారు. అక్రమాలపై హైడ్రాకి ఇప్పటికే 6,000కు పైగా ఫిర్యాదులు అందాయని రంగనాథ్ చెప్పారు. 2025 నుంచి ప్రతి సోమవారం ట్యాంక్ బండ్, బుద్ధ భవన్లో హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించినట్లు తెలిపారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 3:30 గంటల మధ్య తాను ఫిర్యాదులు స్వీకరిస్తానన్నారు. తను అందుబాటులో లేకపోతే 72092308 నెంబర్కు వివరాలు పంపవచ్చని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. ఇలా హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో హైడ్రా సంబంధించిన ఈ విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యం ఉంది. ఈ 2025 ఏదైతే ఉందో అందుబాటులో ఉండే విధంగా, దానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఫిర్యాదు చేసే విధంగా మేము అందుబాటులో ఉంటానని నేపథ్యం కూడా చూస్తున్నాం. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తరణ అనేటువంటి ప్రధాన వార్త కూడా జయబింద్ర పత్రిక రాసిన ప్రధాన వార్తలు చూస్తున్నాం. ఇది జయబింద్ర పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశమే ఇలా మార్నింగ్ వార్తల విశ్లేషణ. దానితో పాటు త్వరలో పంచాయతీ ఎన్నికల నుండి ప్రధాన వార్త కూడా మనం రాసిన నేపథ్యం ఉంటుంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెలు మాత్రం జోషి కనిపించడం లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో సర్పంచ్ పదవి కాలం ముగిసింది. ఒకప్పుడు ఎన్నికల గడువుకు 6 నెలల ముందే గ్రామాల హడావిడి మొదలయ్యేది. టికెట్ల కోసం ఎమ్మెల్యేల దగ్గర క్యూ కట్టి పైరలు చేసుకునేవారు. పార్టీల కులాల వారీగా విందు రాజకీయాలు జోరుగా సాగేవి. కొన్ని చోట్ల చాటు మాటిగా
సర్పంచ్ పదవులకు వేలం పాటలు నిర్వహించేవారు. పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు గ్రామ పెద్దలు కసరత్తు ప్రారంభించేవారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఎక్కడ ఎలాంటి సందడి కనిపించలేదు. ఒకప్పుడు గ్రామాల్లో సర్పంచ్ పదవికి మంచి క్రేజ్ ఉండేది. ఫండ్స్ పవర్స్ ఉండడం వల్ల ఓ 10 పనులు చేస్తే పేరు రావడంతో పాటు చేతులు 4 పైసలు ఉండేవి. కానీ గడిచిన 10 ఏళ్ళలో పరిస్థితి మారిపోయింది. ఎన్నికల లక్షలు ఖర్చు పెట్టి గెలిచి అప్పటి ప్రభుత్వం పల్లె ప్రగతి పేరుతో సర్పంచ్లపై పనుల భారం మోపింది. మెడ మీద కత్తి పెట్టి మరీ పనులు చేయించింది. దీంతో దొరికిన కడకల్లా మిత్తికి తెచ్చి నగలు కుదవబెట్టి చివరికి భార్య మెడలో పుస్తకం సర్పంచుల పనులు చేశారు. కానీ తర్వాత బిల్లులు ఇవ్వకపోవడంతో సర్పంచులంతా అప్పుల పాలయ్యారు. ఈ క్రమంలో అప్పుల వల్లే వేధింపులు భరించలేక దాదాపు 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికే బకాయిలు కోసం తిరుగుతున్న మాజీ సర్పంచులను చూసి గ్రామంలో చాలా మంది ఆ పదవి పేరు చెప్తే ఆమడ దూరం పోతున్నారు. అందుకే ప్రభుత్వం ఓవైపు ఎన్నికలకు రెడీ అవుతున్నా పల్లెల్లో మాత్రం జోష్ కనిపించడం లేదని పలువురు చెప్తున్నారు. గత 10 ఏళ్ళు అప్పటి సర్కారు వివరించిన తీరుతో పంచాయతీల అభివృద్ధి సంగతేమో కానీ సర్పంచులు మాత్రం అప్పుల పాలై రోడ్డున పడ్డారు. అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఆదేశాలతో ఎలాంటి సర్కులర్ జీవోలు లేకుండా సర్పంచులు పల్లెల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. పల్లె ప్రగతి పనుల్లో భాగంగా పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, మన ఊరు మనబడి పనులు చేయడంలో పాటు క్రీడా ప్రాంగణాలు నిర్మించారు. వీధి లైట్ల నిర్మాణం, మురుగు కాలువ నిర్మాణం, మిషన్ భగీరథ పారిశుద్ధ్యం తదితర పనుల కోసం సొంతంగా ఖర్చు చేశారు. ఈ క్రమంలో చాలామంది సర్పంచులు 3 నుంచి 5 రూపాయల మిత్తికి అప్పులు తెచ్చారు. ఇంకొందరు సర్పంచులు భార్య మెడలో పుస్తలమ్మి మరి అభివృద్ధి పనులు చేపట్టారు. కానీ సర్కారు నుంచి బిల్లులు రాకపోవడం, వడ్డీల భారం రోజుకు పెరిగిపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక ఆగమయ్యారు. అప్పుల వల్లే వేధింపులు భరించలేక దాదాపు 60 మంది పైగా సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇన్ని కోట్ల రూపాయలు ఏమైపోయినాయి. ఇలా సర్పంచుల పదవి కాలం అయిపోయిన తర్వాత సర్పంచుల కళ అంటేనే ఇలా గ్రామంలో ఒక సందడిగా ఉండే నేపథ్యం ఉంది. ఓ దసరా పండుగలాగా, ఒక దీపావళి పండుగలాగా, ఒక సంక్రాంతి పండుగలాగా, ఒక నూతన సంవత్సరం లాగా ఉండేటువంటి నేపథ్యంలో ఇలా సర్పంచ్ పదవి అంటే ఆమడ దూరంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. సర్పంచ్ పదవి అనుభవించాలన్నా కూడా ఆ గ్రామంలో మొదటి ప్రథమ పౌరుడిగా ఉండేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అప్పులు వేసిన నేపథ్యంలో ఆ అప్పులు కట్టలేకనే ఇలా భయాందోళనకు గురి అయిపోయి 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే ఎక్కడ పోతున్నాయి, ఏమైపోయింది? వాళ్ళు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి కూడా బిల్లులు రాక ఆ సర్పంచులు ఇప్పుడు కూడా ఇలా రెవెన్యూ చుట్టూ తిరుగుతున్న నేపథ్యం ఉంది, కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం ఉంది, ఇలా ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు కూడా బిల్లులు రాక వాళ్ళు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందంటే ఏ విధంగా అభివృద్ధి జరిగిందో, ఏ విధంగా ఉన్నామో, ఎవడు సంపాదించుకున్నాడో, ఎవడు పోయిండో, ఏం చేసుకున్నాడో అర్థం కాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది జైబేంద్ర పథకంలో ఉన్నటువంటి ప్రధాన వార్తతో పాటు మరొక వార్త కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌనం వెనుక, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌనం వెనుక ఏంది అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. దీని వెనుక ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు తెలంగాణ కాంగ్రెస్లో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఓ బ్రాండ్. స్వపక్షంలో విపక్షాల సొంత పార్టీ పైన పోరాటాలు అనుకున్నది సాధించే మొండిపట్టు. బ్రదర్స్ సొంతం గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో మళ్ళీ సొంత గూటికి వచ్చారు. ఆ టైంలో క్యాబినెట్లో చోటిస్తామని అధిష్టానం నుంచి హామీ వచ్చిందని కోమటిరెడ్డి అంశాలు ఎప్పటి నుంచో చెప్తున్న మాట. ఇక అప్పటి నుంచి పార్టీలో రాజగోపాల్ రెడ్డి ఎంత చురుగ్గా పనిచేశారో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ చేతికి తెలంగాణ అధికార పగ్గాలు వచ్చాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కొలువుదీరారు. ఇటు రాజగోపాల్ రెడ్డికి కూడా బెర్త్ కన్ఫర్మ్ అవుతుందంటూ రాజగోపాల్ రెడ్డి అంశాలు అభిమానులు భావించారు. కానీ రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ బెర్త్ దక్కలేదు. దీంతో ఆయన స్పీడ్ తగ్గించాలని కాంగ్రెస్ పార్టీలో ఇన్నర్ అటాక్ మొదలైంది. కొంతకాలంగా ఆయన మౌనంగా ఉండడంతో ఇదే నిజమని భావన క్యాడర్ బలంగా నమ్ముతుంది. పార్టీ కార్యక్రమాలకు రాజగోపాల్ దూరంగా ఉంటున్న టాక్ లోకల్గా బిగ్ సౌండ్గా చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన రాజగోపాల్ రెడ్డి దూరంగానే ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వైగొండ మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన యాత్ర చేపట్టారు. ఆ యాత్రలో కూడా రాజగోపాల్ రెడ్డి కనిపించడం లేదు. రేవంత్ వచ్చిన టైంలో రాజగోపాల్ రెడ్డి విదేశాల్లో ఉన్నారని అందుకే రాలని ఆయన అంచనలు సమాధానం ఇచ్చారు. మొన్న జరిగిన ప్రజాపాలన విజయోత్సవాలు కూడా రాజగోపాల్ రెడ్డి రామ్ చెప్పేశారు. ఆ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా అటువైపు రాజగోపాల్ రెడ్డి కన్నెత్తి కూడా చూడలేదంట. తమ స్వగ్రామం నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలో ఎత్తిపోతుల పథకం ప్రాజెక్టు ప్రారంభంలో రాజగోపాల్ రెడ్డి కాసేపు కనిపించారు తప్ప మళ్ళీ సీఎం పర్యటనలో ఎక్కడా దర్శనం ఇవ్వలేదని లోకల్ టాక్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉండడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యం ఉంది. ఇలా కుటుంబ రాజకీయాలు వేసినటువంటి నేపథ్యంలో కుటుంబ రాజకీయాలకు ఇవాళ దూరంగా ఉన్నటువంటి సందర్భంలో కుటుంబ రాజకీయాలు వేసేటువంటి ఏదైతే ఉందో ఆ కుటుంబ రాజకీయాలు కూడా కాంగ్రెస్ వద్దనుకున్న నేపథ్యంలో కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సందర్భంలో ఇలా కుటుంబ రాజకీయాలు వేసిన ఒక పక్కన బట్టి కుటుంబము కుటుంబ రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్న నేపథ్యం, ఒక పక్కన వివేక్ కుటుంబము కుటుంబ రాజకీయాలు వేస్తున్న నేపథ్యం. ఇప్పుడు ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కుటుంబ రాజకీయాలు వేసే నేపథ్యం ఉంది. ఒకప్పుడు కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మాటలకు ఇలా ఎక్కడ కూడా పొంతన లేకున్నటువంటి సమాధానం ఉన్న నేపథ్యం ఉంది. కుటుంబ రాజకీయాలు ఒకే పార్టీ నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచో ఆ పార్టీ నుంచి ఎవరైతే ఒక్క పర్సన్కి మాత్రమే ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇవ్వాలి, ఆ కుటుంబాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక్కొక్క కుటుంబానికి ఒకే ఫ్యామిలీలో ఇలా ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు కూడా మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే ఇది కాంగ్రెస్కు ఉన్నటువంటి పరిస్థితి. ఇది జైబిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు సారాంశం మార్నింగ్ వార్త. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబిన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన టీవీ, మన గొంతుక. విలువైన కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో గొప్ప భవిష్యత్తు ఉన్న నినాదం, ఈ నినాదం ప్రతి ఒక్కరు గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్యతగా భావించకుండా పేబ్యాక్ సొసైటీ చేయండి, ఆర్థిక సాయం కూడా చేసి ఇవాళ ఉన్నటువంటి అనేకమైనటువంటి అగ్రగామి మీడియాతో పాటు పోటీ పడేటువంటి జైబిన్ దినపత్రిక, జైబిన్ టీవీని ఆదరించి మీ అందరూ కూడా నూతన సంవత్సరాలకు వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆదర అభిమానులతో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.